BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నిన్నటి జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పాఠశాలలో పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందుకున్న ఆమె రాత్రి 10 గంటల సమయంలో స్వయంగా పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో మాట్లాడి సంఘటన వివరాలు ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యంపై పాఠశాల సిబ్బందితో చర్చించారు. అవసరమైతే విద్యార్థులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అందుబాటులో అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ఘటనపై ప్రిన్సిపాల్ తో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు సదరు ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని ప్రతి ఒక్క విద్యార్థి క్షేమంగా ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలలో విద్యార్థులు పడుతున్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. एक दिन ईश्वर माफ नहीं करेगा, सब लेट जाओगे, बता रहा हूँ मैं। बोल नहीं क्या नहीं, अब ज्यादा ऊपर जा रहे हो तुम। हाँ बस बात कम करो। बोलो नहीं, तुम बड़े पेरेंट्स वाले हो, हम जानते हैं कितना चोरी किए हो यहाँ। हाँ सब चोरी करके खा गए हो पैसा यहाँ का। बोलो नहीं हमसे, नहीं जांच कराओ बस अब चले जाओगे। हाँ बोलो नहीं, जांच होगी तुम्हारी। तुमने खाया पैसा इसलिए तुम बोल रहे हो। हाँ तुम खाए हो यहाँ पैसा, हमें पता है। क्या पैसा? अभी तुम्हारा निकलवाएंगे सीट, तब तुम्हारी समझ में आएगा। चले जाओगे, बोलो नहीं, पूरी जांच होगी तुम्हारी, तब समझ में आएगा। ऐसे नहीं पैसा खा खा के चिल्ला रहे। అలాగే రేపు మార్నింగ్ కూడా స్టూల్ శాంపిల్ కూడా తీసుకొని పంపించడం, టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమైనా పాజిబిలిటీ ఉంటే మెయిన్ ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది వాటర్ ప్రాబ్లం అని ప్రాథమికంగా అంచనాకి రావడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు, ఎవరికేం ఇబ్బంది లేదు. పిల్లలందరికీ సెలైన్ పెడుతున్నాం. అందరినీ కూడా ఇప్పుడు అందరినీ టీములుగా డివైడ్ చేసి మా హెల్త్ టీం అంతా వచ్చున్నారు. 10 మంది సిబ్బందితో పిల్లలందరినీ కూడా ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ఎవరికేం ఇబ్బంది లేకుండా చూసుకునేదానికి మేము నైట్ అంతా ఇక్కడ ఉండి సర్వీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ బట్ ఐ ఆల్వేస్ హియర్ అండ్ గివ్ ఎవ్రీథింగ్. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ రిలేటెడ్ టు మెడికల్ ఫెసిలిటీ. ఐ డోంట్ కాల్ దెమ్, బట్ ఐ ఆల్వేస్ కేర్ అవర్ స్టూడెంట్స్. But today it is the what happened, and they who give the information. 46 students are food poisoning. It's not the information. It's the education. Children are becoming sick. Children are becoming sick. Okay. Listen, just you need to manage. Who complain, who not complain. Not that is not the matter. Okay. You need to solve the problem. They are small kids. Accept नहीं करते मैम. ये किसी ने किया है, पॉलिटिकल इशू बनाई है। No. Don't talk like that. But नहीं है what political issue? Political issue नहीं है. Have to come here. But local way I think देशो मैम देशता मैडम మేడం ఒకసారి వాటర్ చూడండి మేడం. పాయిజనింగ్ అయ్యి పిల్లలు అస్వస్థతకు గురి కావడం జరిగింది. కిందకి పెట్టు అన్న, ఈ పక్కన ఇమీడియట్ గా కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు. DMHO గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. సో అందరు ఇక్కడికి వచ్చున్నాము. పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు, వాటర్ సరిగా లేవంటున్నారు, మిల్క్ సరిగా లేవంటున్నారు. అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. దాన్ని తొందరగా ఇది ఇమీడియట్గా 24 అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరూ ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.